వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాన్ 2.0కు ఆమోదం, ఇకపై పాన్ కార్డులు పనిచేయవా? చంద్రబాబు ఏక్నాథ్ షిండే విజయాల వెనుక కామన్ పాయింట్ ఏంటి? నాడు దిష్టిబొమ్మల దహనం, నేడు పూలదండలతో సత్కారం. రాజ్భవంతి రగడ, రాళ్లెత్తి పోసుకున్న మేవాడ్ రాజవంశస్థులు. బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం, రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ప్రస్తుతం వాడుతున్న పాన్ కార్డులు పనిచేస్తాయి, అన్ని సేవలకు దానిని వాడుకోవచ్చు. పాన్ 2.0 ప్రాజెక్టు ఆరంభమయ్యాక పాత వాటిని QR కోడ్ ముద్రించే కొత్త వాటికి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ తీసుకువచ్చింది. ఇప్పుడున్న నెంబర్ మాత్రం మారదు. అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాన్, ట్యాన్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే ప్రాజెక్టు ఉద్దేశం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ షోటైమ్ మహారాష్ట్రలో శివసేన కోసం పనిచేసింది. 81 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ 70% స్ట్రైక్ రేటుతో 57 స్థానాల్లో నెగ్గడం వెనుక షోటైమ్ రాబిన్ శర్మ కీలకం. షిండేను మ్యాన్ ఆఫ్ మాసెస్గా, ఆర్థిక సాయం పథకాలతో ఆయన్ను మహిళా పక్షపాతిగా ప్రొజెక్ట్ చేసి ఓట్ల రాబట్టడంలో రాబిన్ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తోందని HMR MD NVS రెడ్డి అన్నారు. మెట్రో రైలు 7 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఇది నగరవాసులకే కాకుండా తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం సమయంలో నా దిష్టిబొమ్మల దహనం చేశారు. అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. టూరిస్టులతో కలకలలాడే రాజస్థాన్లోని ఉదయపూర్ ఒక్కసారిగా బగ్గుమంది. మహారాణా ప్రతాప్ వారసులు మేవాడ్ రాజవంశస్థులు ఉదయపూర్ ప్యాలెస్ కస్టడీ కోసం గొడవపడ్డారు. ఈ మధ్య మేవాడ్ మహారాణాగా పట్టాభిషిక్తులైన బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ను అతడి చిన్నాన్న అరవింద్ సింగ్ సోదరుడు లక్షరాజ్ గేటు వద్దే నిలిపివేశారు. దీనితో భారీగా పోగైన అతడి అనుచరులు కోటపై రాళ్లదాడి చేయడంతో మొదలైన ఉద్రిక్తత ఇంకా కంటిన్యూ అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఏపీ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.